సాయుధ మార్గంలో పనిచేస్తున్న స్వాతంత్ర వీర సావర్కర్ను బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఎంత భయంకరమైన శిక్షలు విధించారంటే ఆయనకు 2 యావజ్జీవిత ఖైదులు విధించారు. అంటే 25 ఏళ్ళు 2 సార్లు. అంటే ఒక 25 ఏళ్ళు పూర్తి అయితే మళ్ళీ 25 ఏళ్ళు శిక్ష అన్నమాట. అంటే 50 ఏళ్ల పాటు ఆయన్ను జైల్లో ఉంచాలి అని బ్రిటన్ వాళ్ళు కుట్ర పన్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ విధంగా ఆయన అండమాన్ జైలుకి పంపించారు. అండమాన్ జైల్లో ఒక గానుగకు ఎద్దును కట్టినట్టు కట్టి తిప్పారు ఆయన్ను. ఇంత భయంకరమైన శిక్ష ప్రపంచంలో ఏ రాక్షసులు కూడా వేయలేదు ఎవరికి కూడా. మనిషిని గానుగకు కట్టి నూనె గానుగకు ఎద్దు ఎలాగైతే ఆ గానుగను తిప్పుతుందో ఆ విధంగా సావర్కర్ 8 గంటల పాటు రోజు కూడా గానుగను తిప్పవలసి వచ్చేది. అంత భయంకరమైన పరిస్థితులను సాయుధ సమరవీరులు ఎదుర్కోవడం అనేది మన యొక్క కఠోరమైన వాస్తవం అన్నమాట. అంటే దీనికి భిన్నంగా సత్యాగ్రహ సమరం చేసిన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్ళ చివరిలో వాళ్ళు ఏంటి అరెస్ట్ అయితే పోయి హాయిగా జైల్లో కూర్చునే వాళ్ళు. ఇంటికంటే ఇంకా గుడి సత్రం భద్రంగా ఉంటుంది ఉన్నట్టుగా ఒక సత్రంలాగా ఉండేది వాళ్ళ జైలు. మంచి ఆహారము, మంచి పుస్తకాలు చదువుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చిందో వాళ్ళకి ఇష్టం వచ్చిన వసతులు అన్నీ కల్పించారు.